హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము హీరో నాని యొక్క వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్స్ అయిన ఆవకాయ ఫ్రైడ్ రైస్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఫ్రైడ్ రైస్ కేవలం 10 మినిట్స్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా ఫ్లేవర్ఫుల్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా ఆర్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా దీని కంప్లీట్ కుకింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఫస్ట్గా ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి 2 బీటెన్ ఎగ్స్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 30 సెకండ్స్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కరివేపాకు, పుదీనా అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సోయా సాస్ కూడా యాడ్ చేసి ఇది కూడా ఒక 30 సెకండ్స్ పాటు కంప్లీట్గా మిక్స్ చేయాలి. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ అయిన ఆవకాయ పచ్చడిని ఒక 2 స్పూన్స్ తీసుకొని దీనిలో వేసుకోవాలి. ఆవకాయని ఆయిల్తో పాటు తీసుకోండి, అప్పుడు మాత్రమే రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒక 30 సెకండ్స్ హై ఫ్లేమ్లో కంప్లీట్గా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. మీరు ఏ రైస్నైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ రైస్ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలా చూసుకోండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కొరియాండర్ పౌడర్, గరం మసాలా అండ్ కొద్దిగా కారం వేసుకొని కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసి మనం ఫస్ట్లో స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కంప్లీట్గా మిక్స్ చేస్తూ కుక్ చేయాలి. లాస్ట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కనుక లేకపోతే కొత్తిమీర వేసుకొని కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత క్విక్గా ఆవకాయ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయిందో. చాలా తక్కువ టైంలో ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి కుక్ చేసి పెట్టండి. దే విల్ సర్టెన్లీ లవ్ ఇట్. ఆన్ ఏ పాజిటివ్ నోట్, ఇది మన తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని అథెంటిక్ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.